హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆరెంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. 4 కోడిగుడ్లు వేసి ఇలా మిషన్తో కలుపుకోవాలి. మిషన్ పెడితే ఇలాగా కరుగుతుంది అనమాట, కొంచెం మిక్స్ అవుతుంది. తర్వాత వచ్చేసి షుగరు 1 కప్ షుగరు 1 కప్ షుగర్ వేసిన తర్వాత కూడా ఇలాగ మిషన్తో ఇలా కలిపితే ఫోమ్ వస్తుంది అనమాట. ఈ రెండు కలిసి కొంచెం నుగ్గర టైప్లో వస్తుంది కదా, బాగా కలుస్తాయి రెండు షుగరు కోడిగుడ్లు కలిసి. ఇలా కలిసిన తర్వాత ఇలాగ కలిసి వరకు మనం దాన్ని మిషన్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 1 కప్పు ఆయిల్ వేస్తున్నాను. 1 కప్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మిల్క్ అండి, 1/2 కప్ మిల్క్. ఆయిల్, మిల్క్, షుగరు, కోడిగుడ్లు, ఈ 4 కలిపి మళ్ళీ మిక్స్ పట్టుకోవాలన్నమాట, గ్రైండ్ చేసుకోవాలి. అలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి బాగా కలుస్తుంది అనమాట. మామూలుగా షుగర్ పలుకులు లేకోకుండా, ఆయిల్ సెపరేట్ అవ్వకుండా, మిల్క్ అన్నీ కలిసి సరి సమానంగా అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ విధంగా మిషన్ పట్టుకోవాలి. ఈ మిషన్ వచ్చిన తర్వాత పనులన్నీ ఈజీ అయిపోయినాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చెప్తే నేను దాన్ని బట్టి చూస్తాను. ఎలా చేయాలని. ఇది వచ్చేసి ఆరెంజ్ అనమాట, ఆరెంజ్ పీల్. ఇలా పీల్ తీసుకొని పైన తొక్క అనమాట, దీంతో మనం గ్రైండ్ చేసుకుంటే, గ్రైండ్ కదా అది కూరాలన్నమాట. దాంతోనూ ఇలా ప్లేట్లో దీంతో పాటు ఇలా కూరితే మనకి పైన ఉన్న తొక్క అంతా వస్తుంది. అవి కూడా, ఆ పీల్ కూడా మనం దాంట్లో వేసుకోవచ్చు. మనం చూడండి పడేస్తాము, ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ తొక్కను కూడా తీసి అందులో వేసుకోవాలి మనం. ఈ విధంగా తీసుకొని పైగా అనమాట. ఇది కూడా అందులో వేసేసి కలిపేసుకోవడమే. అది వచ్చేసి మైదా పిండి. ఇందులోనే ఆరెంజ్ జ్యూస్ వేద్దాం. ఇప్పుడు మనకు తెలుసు కదా ఇది ఆరెంజ్, ఇప్పుడు బుర్తకాయలు అంటారా, మీ దగ్గర బత్తాకాయ. ఈ ఆరెంజ్ జ్యూస్ కూడా అందులో వేసుకోవాలి. కొంచెం జ్యూస్ తీసుకుందాం. ఇప్పుడు అందులో జ్యూస్ సరిగ్గా లేదు, వేరేకాయ తీసుకొచ్చి మళ్ళీ తీద్దాం. ఇది కొంచెం వస్తుంది, దాంట్లో రసం లేదనమాట. జ్యూస్ అంతా మొత్తం 1 కప్పు ఉంటుంది. కప్పు అంతా దాంట్లో వేసి 1 కప్పు మైదా పిండి, 1 కప్పు మైదా పిండి, 1 స్పూను బేకింగ్ సోడా అనమాట, బేకింగ్ పౌడర్.
దీన్ని మళ్ళీ ఇలాగా మిషన్ పెట్టుకోవాలి స్లోగా. ఇప్పుడు వేసాం కదా పిండి ఎగిరిపోతుంది. స్లోగా కలుపుతూ పట్టాలి ఇది. లేదంటే చూడండి పౌడర్ ఎలా వచ్చేస్తుందో పైకి. అలా స్లోగా కలుపుతూ ఒక పక్కన స్పూన్తోనూ ఒక పక్కన మిషన్ పట్టి అలాగా స్లోగా మనం చేసుకుంటే మనకంతా ఈజీ అవుతుంది అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా బబుల్స్ లేకోకుండా మొత్తం అంతా ఈవెన్గా కలిసేటట్టు మొత్తం మెత్తగా బాగా సాఫ్ట్గా వచ్చే వరకు దీన్ని ఇలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకోవాలి మిషన్తోనూ. ఇలా పట్టుకున్న దాన్ని ఇలాగా దీనికి కొంచెం ఆయిల్ రాసి కింద మౌన్ ఇది కేక్ గిన్నె అనమాట. ఇందులో ఇలాగ వేసుకొని ఇది ఫెరెన్లో పెట్టుకోవాలి. ఫెరెన్లో పెట్టడం వీడియో మిస్ అయింది, సారీ. నెక్స్ట్ టైం తీసినప్పుడు చూద్దాం. ఇలాగా 30 మినిట్స్ కానీ 40 మినిట్స్ కానీ ఫెరెన్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఫెరెన్ అంటే ఓవెన్ తెలుసు కదా మనకి. ఓవెన్లో పెట్టుకోవడమే. కేక్ తయారు చేసేది ఉండదు కదా, దాంట్లో పెట్టుకొని ఇలా తీసుకోవడం. ఈ విధంగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా.